ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్. స్కూల్ కాలేజీల్లో ఫైనల్ ఎగ్జామ్స్ టెన్షన్ మొదలైపోయింది. కాలేజీ స్టూడెంట్స్ ని కాస్త పక్కకు పెడితే ముఖ్యంగా 10th పరీక్షలు రాబోతున్నాయి. చాలా మంది విద్యార్థులు తొలిసారి పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్నారు. ఇన్నాళ్లు తమ స్కూల్ రూమ్స్ లోనే ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ అంతా ఇప్పుడు వేరే స్కూల్లో రాయబోతున్నారు. అలాంటి వారి కోసం కొన్ని టిప్స్, నాకు తెలిసినవి కొన్ని టిప్స్ నేను పాటించినవి మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అవేంటో తెలియాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. 10th స్టూడెంట్స్ లో చాలా మందికి మంచి పర్సెంటేజ్ తెచ్చుకునే అవకాశం ఉన్నా కొన్ని కారణాల వల్ల వాటిని కోల్పోతారు. నీకు నిద్ర పట్టకపోతే నా గుండెల మీద వచ్చి పడుకో. నా గుండె చప్పుడు నన్ను ఇబ్బంది పెడితే దాన్ని కూడా ఆపేస్తాను. మార్కులు ఎక్కువగా రాలేదని బాధపడుతూ ఉంటారు. ఇందుకు ప్రధాన కారణం ఎవరో తెలుసా? పేరెంట్స్. మీ పిల్లలు 10th లోకి అడుగు పెట్టగానే వారికి 9.9% రావాలి, లేదా స్కూల్ ఫస్ట్ రావాలి, అంత రావాలి ఇంత రావాలి అంటూ ఉంటారు. కాస్త ఫ్రీ టైం దొరికి ఆడుకున్నా కూడా నువ్విప్పుడు 10వ తరగతి, ఇలా టైం వేస్ట్ చేయొద్దు, వెళ్ళి చదువుకోపో అన్న లచ్చలు పెట్టి చదివిద్దంటే నువ్వు గిడ బల్సి కొట్టుకుంటున్నావా అని చెబుతూ ఉంటారు. ఇక్కడే మీరు మీ పిల్లల ఓటమికి మొదటి అడుగు వేసేలా చేస్తున్నారు. ఒక క్లాస్ లో 100 మంది ఉంటే అందులో అందరూ ఫస్ట్ రాలేరు. ఫస్ట్ రాకపోతే ఆ 100 మంది ఫెయిల్ అయ్యారని అర్థం కాదు కదా. ఫస్ట్ రావాలని కోరుకోవటంలో తప్పు లేదు, కానీ మీ పిల్లలపై దాన్ని రుద్దకండి. వారిని వీలైనంత ఫ్రీగా ఉంచేలా చూసుకోండి. పిల్లలు గంటలు గంటలు పుస్తకాలతో కుస్తీ పట్టడం కాదు కావాల్సింది, వాళ్ళు ఎంతవరకు సబ్జెక్టును అర్థం చేసుకున్నారన్నదే ఇంపార్టెంట్. కాబట్టి మీ పిల్లలకు 100కు 100 మార్కులు రావాలని టార్గెట్ లాగా పెట్టకుండా మంచి మార్కులు తెచ్చుకో చాలు అని చెప్పండి. స్టడీకి సంబంధించిన అన్ని విషయాలను మీతో షేర్ చేసుకునేలా చూసుకోండి. పక్క వాళ్లతో కంపేర్ అస్సలు చేయకండి. ఇకపోతే స్టూడెంట్స్, మీరు కూడా పరీక్షల గురించి అస్సలు టెన్షన్ పడొద్దు. మీరు టెన్షన్ పడటం వల్ల మార్కులు తగ్గుతాయి తప్ప పెరగవని గ్రహించండి. ముందుగా మీకు హార్డ్ గా ఉండే సబ్జెక్టుపై ఫోకస్ చేయండి. ఆ తర్వాత ఒక టైం టేబుల్ ప్రకారం చదవటం ప్రారంభించండి. చదవటంలో కూడా కాస్త గ్యాప్ తీసుకోండి, అప్పుడే మైండ్ కాస్త రీఫ్రెష్ అవుతుంది. ఉదయం పూట చదవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించండి. ఇలాంటివి చేస్తే మీ మైండ్ పై ఎక్కువ స్ట్రెస్ పడదు. ర్యాంకుల కోసం కాకుండా నాలెడ్జ్ కోసం చదవండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ 10th క్లాస్ పాస్ అయిపోతారు. మీలో ఇంకా ఎవరైనా 10th ఎగ్జామ్స్ వస్తున్నాయని టెన్షన్ పడుతుంటే వారికి ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.